కిలో తాగినాక అమ్మా బంగారు తల్లి, అమ్మ నిహారిక, ఏమైందమ్మా? పొద్దున్న నుంచి అలా రాస్తూనే ఉన్నాము, ఏమైంది? ఫస్ట్ కొన్ని పాలు తాగున్నాము, పొద్దున్న నుంచి ఏమి తినలేదు. కొన్ని పాలు తాగమ్మా, కొన్ని తాగు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? మా కాలేజ్లో కల్చర్స్ ఉన్నామమ్మా, స్కెచ్ చేయాలి. ఇప్పుడేమో నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో. అయ్యో, దానికి ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? ఏదో ఒకటి ఆలోచించు, ఏదో ఒకటి వస్తుంది నీకు. అవునమ్మా, చిన్నప్పటి నుంచి నువ్వు చాలా కథ చెప్పావు కదా, ఏదైనా ఒక కథ చెప్పు, దాన్ని నేను స్క్రీన్ లాగా చేసేస్తాను. నీకు కథ చెప్పాలి అంటే కథ కాదు, కానీ నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న ఒక నిజ జీవిత గాథ. అది బహుశా దానికి ఇదే మంచి సమయం అనుకుంటా. అవునా? నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, చెప్పు. ఏం జరిగిందంటే సరిగ్గా 20 ఏళ్ళ క్రితం ఏం జరిగిందంటే డాన్స్కి 20K లైక్స్ వచ్చినాయి. ఈరోజు డాన్స్కి 50K లైక్స్ రావాలి. ఏ మ్యూజిక్ ప్లే చేద్దాం, ఏ డాన్స్ మీద వేద్దాం? ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ ద రీల్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? పక్కన పెట్టేసి కొంచెం జావ తాగు, ఆరోగ్యానికి మంచిది. ఎండాకాలం మనం జావ చేశాను నీకోసం. ఏంటిది? రాగి జావ. యు మీన్ పాప జావ? నో, ఇట్స్ రాగి జావ. జావ ఇన్ ప్రోగ్రామింగ్ లో వాడతాం, తాగడానికి వాడను. ఐ డోంట్ లైక్ దిస్. మరి నీకు ఆకలేట్లేదా? లేచింది 10 గంటలకి కదా. అయ్యో, నాకు రాత్రి బాగా ఆకలేసి అర్ధరాత్రి 12ంటికి స్విగ్గీలో బావర్చీ బిర్యానీ పెట్టుకొని కుమ్మేసా. స్పైస్ అన్నాక నిన్న లేపుదాం అనుకున్నాను కానీ పడుకున్నాను. లేపండి, మంచి పని అయింది. సరే కానీ ఒక డౌట్, నువ్వు పోయిన జన్మలో డాక్టర్ ఏంటి? ఇప్పుడు అది తిను, ఇది తిను అని చంపేస్తున్నావు. మీ ఆరోగ్యం కోసమే కదా నేను చెప్పేది. చూస్తున్నావు కదా, 20K లైక్స్ వచ్చినాయి. 100 మెంబర్స్ నా ఫ్యాన్స్ తో మాట్లాడాను తెలుసా? ఎంత హ్యాపీగా ఉందో. ఆకలి అనేదే ఉండదు. నీకు తెలియదు దాని గురించి నాకు తెలియలే కానీ ఏం తిన్నా అన్నావు? బావర్చి బిర్యానీ. అందరికి అద్భుతమైన టేస్టీగా ఉండే బావర్చి బిర్యానీ. ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసేస్తారే ఆ బిర్యానీనా? ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసేది కాదు. బయట ప్లాస్టిక్ చూడకు, లోపల బిర్యానీ చూడక. ఎన్నిసార్లు చెప్పారు? మొద్దు మొహమా, ఆ ప్లాస్టిక్ కవర్ వేడికి కరిగి క్యాన్సరస్ లోపల క్యాన్సర్ ఫామ్ అయ్యి నీ బ్రెయిన్ కి, ఆ ఫోన్ కి, అంత రేడియేషన్ కి నీ బ్రెయిన్ ఇదయ్యి హెల్త్ పాడైపోతుంది. ఫస్ట్ కొంచెం ఇది తాగి చూడు. మా ఆఫీస్ లో ప్రతిరోజు బిర్యానీ తినని బతకడం లేదు తెలుసా? నువ్వు ఒక్కసారి బిర్యానీ టేస్ట్ ఉంటే అప్పుడు నీకు అర్థం అవుతుంది. సరే, నేను చెప్తే ఎప్పుడు విన్నావులే కానీ బావగారు ఎప్పుడు వస్తారు చెప్పు? అమ్మ అడిగింది. ఏంటో వచ్చినట్టున్నారు. ఎప్పుడైనా బాగున్నాను బావగారు. మీకు 100 ఏళ్ళ ఆశ బావగారు. మీ గురించి చూస్తున్నావు కదా 100 ఏళ్ళని. కూర్చోండి బావగారు. మీతో ఎప్పటి నుంచో ఒక విషయం మాట్లాడాలనుకున్నాం బావగారు. చెప్పురా, ఏమైంది? చిన్న హెల్ప్ కావాలి బావగారు. చెప్పు. అంటే మీకు తెలిసిన విషయమే కదా, మీ తమ్ముడు ఈ మా పొలాన్ని తాకట్టు పెట్టి అమౌంట్ తెచ్చాడు. అమ్మకి కట్టి మన ఊర్లో ఉన్న పొలమేనా? పొలమే బావగారు. ఇప్పుడు చేజారిపోయేలా ఉంది. అమౌంట్ ఎక్కడ ఇప్పుడు కట్టాలనుకున్నాడు 5 లక్షలు. 5 లక్షలా? 5 లక్షలంటే లేదురాని. చూడండి అన్నారు, ఒక 2-3 లక్షల మీకు సాయం చేస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. 2-3 లక్షల? 2-3 లక్షలు కూడా లేవురాని. ఇంకెలా చెప్పండి.
సంతోషపడిపోయారు తెలుసా. మీరేంటి ఆలోచిస్తున్నారు లేవని చెప్పకుండా అది వెంటనే. కాదు పరి, మనం ఇల్లు కోసం అని దాచుకున్న డబ్బులు ఉన్నాయి కదా, అవి ఇవ్వచ్చు కదా, నీ చెల్లే కదా. ఏంటి మీరు ఏమనుకున్నారు? పెద్ద డూప్లెక్స్ బంగ్లా కట్టుకొని అందులో బతకాలన్నది నా కోరిక మీకు తెలియదా? డూప్లెక్స్ బంగళా కాదు పరి, మన కుటుంబం వాళ్ళు, మీ చెల్లి కదా, వాళ్ళు మనం హెల్ప్ చేయాలి, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, అప్పుడే కదా తోడు అనేది ఉండేది. అమ్మో అమ్మో, నేను వెనక నుంచి వద్దని చెప్పకపోతే నువ్వు ఖచ్చితంగా ఇచ్చేసేవాడిని నాకు తెలుసు. అంటే ఇప్పుడు సపోజ్ మనం దాచిపెట్టుకున్న డబ్బులు ఇచ్చేసారు అనుకోండి, నాకు అలా అలాగా మిగిలిపోలేదు కదా మీరు కోరిక, నాకు తెలుసు ఎదగ మీరు బాధించలేదు కానీ తినడానికి ఏమన్నా తీసుకొని రా కదా, చాలా రోజుల తర్వాత వచ్చాను. జస్ట్ 2 minutes లో నూడిల్స్ తీసుకొస్తాను మీకోసం. నూడిల్స్ అంట, సగం జీవితం నూడిల్సే అయిపోయింది. రెండు మూడు తీరాలు కూడా వెయ్యి పది. ఇదిగోండి కూల్ డ్రింక్ కూడా తెచ్చాను. థమ్స్ అప్ అయ్యో ఎందుకంటే పెద్ద యాక్టర్స్ ఇస్తున్నారండి దాని గురించి అడ్వర్టైజ్మెంట్. మీరు వద్దంటే మంచి నీళ్ళు ఇవ్వు పరి, మంచిగా ఉంటుంది నాకు. మా చెల్లిలాగే తయారయ్యారు మీరు కూడా. చాలా బాగుంది పరి నూడిల్స్. థ్యాంక్ యూ. 2 minutes ఇన్స్టంట్ నూడిల్స్, మ్యాగీ నూడిల్స్. ఎప్పుడు ఆ ఫోన్లోనైనా కాసేపు బయటికి రావచ్చు కదా. మీరు ఫోన్లో లేదు, ఫోన్ బయటే ఉన్నా, మీరే ఇంట్లో ఉన్నారు, ఆ సంగతి మర్చిపోకండి. అలా అక్క వాళ్ళ జీవితంలో జరుగుతున్న జీవన విధానాన్ని చూశారు కదండి. ఇప్పుడు చెల్లె వాళ్ళ ఇంట్లో జీవన శైలి ఎలా ఉందో చూద్దాం. అమ్మ రాని, ఇప్పుడే నా అమ్మ రావడం. అమ్మ ఇక్కడ వస్తున్నావు. అక్క వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? దానికేం మా 24 గంటలు ఫోన్ చూస్తూ రీల్స్ చేస్తూ శుభ్రంగా ఉంది. కానీ దానికి ఆ ఫోన్ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినదు. అసలు అన్నమైన తినడం మానేస్తుంది కానీ అసలు ఆ ఫోన్ చూడడం మాత్రం ఎప్పటికీ మానదు. మనం ఏం చేస్తామమ్మా, చెప్పినంత వరకు చెప్తాము, చెప్పండి వినండి, మనం మాత్రం ఏం చేయాలి. ఇంకేం చేయగలం అమ్మ, ఏమీ చేయలేము ఆ అమ్మాయిని. సరే అమ్మా. టింగ్ టింగ్. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా అండి? ఏంటి డబ్బులు అరేంజ్ అయ్యాయా? అక్కడ అడిగానండి, బావగారు కూడా అన్నారు. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం, ఏమైనా ఆలోచిద్దాం. మరి పొలం వదిలేసుకుందామా? వదిలేసుకుంటే ఎలా ఉంది? రేపు పొద్దున రేట్లు పెరిగితే పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది కదా, ఇప్పుడు వదిలేసుకుంటే ఎలా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇక్కడికి ఈ గాజులు ఉన్నాయి కదా, ఈ గాజులు ఇచ్చేసి కొంత తీసుకొచ్చి కొంచెం అప్పు తీసండి, మిగతా అమౌంట్కి కొంచెం గడువు అడగండి, ఆ గడువులోపు ఏదో ఒకటి చేసి అప్పు తీర్చేద్దాం అని. అయ్యో, ఇది మీ అమ్మ ఎంతో ప్రేమ పెట్టింది కదా, ఎలా తీసుకోను? ఇప్పుడు ఆ పొలం సమస్య తీరడమే ముఖ్యం కదా, కావాలంటే నేను మళ్ళీ అమ్మాయికి మళ్ళీ చేపిస్తాను. సరే, ఇక్కడ మేనేజ్ చేద్దాం. హాస్పిటల్ నిన్న నైట్ మీ అక్కకి నొప్పులు వచ్చాయి, అప్పించేసాము. హాస్పిటల్ వచ్చేవాళ్ళ టెన్షన్గా ఉంది. వస్తున్నా బావగారు, ఇప్పుడే బయలుదేరుతున్నాయి. ఇదిగో ఇప్పుడు అందరూ వస్తున్నాం. టెన్షన్గా ఉంది చాలా. ఓకే బావగారు, ఓకే వస్తున్నాం, మీరేం భయపడకండి, మేము వస్తున్నాం. అమ్మా? అవునా? ఏమైందమ్మా? అమ్మా మరి, అమ్మా మరి. రాజ్ 3 months నుంచి వచ్చినప్పుడు చెప్పాడు. ఏం చెప్పా? ఆ అమ్మాయికి సరిగా డైట్ పాటించండి, టైంకి భోజనం చేయమనండి, ఎలక్ట్రికల్ ప్లాట్స్ నుంచి దూరం ఉండమని చెప్పాను. మీరు చేశారా? రిపోర్ట్ చూసి ఏముందంటే బ్రెయిన్ ప్లాట్ అయింది, రేడియేషన్ వల్ల ఇవి డ్యామేజ్ అయిపోయి బ్రెయిన్ మొత్తం ప్లాట్ అయిపోయింది. బ్రెయిన్లో
బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఇక్కడికి రండి, నేను చెప్తే నా చేతులు కానీ మీ చేతులు కానీ నేను లేదు. నేను ఇంతకు కూడా చెప్పాను, మీకు చెప్పాను, తనకు చెప్పాను, నేను అందరికీ కూడా చెప్తున్నాను. ప్రతి సందర్భంలో ఫోన్ అని, కార్డ్స్ అని, ఐపాడ్స్ అని, అన్ని ల్యాప్టాప్ అని, ప్రతి నిత్యం మన జీవితంలో మనం చేసే కెరియర్ అని, దానికంటే ఎక్కువ మనం గార్డెన్ గురించి టైం స్పెండ్ చేసుకుంటాం. దానివల్ల ఏమైందంటే ఆ మైక్ ఇంత కూడా చెప్పా, రైట్ కార్నర్లో కర్ణబేడి అనేది దెబ్బతింది, దాంట్లో ఫస్ట్ ఫామ్ అయింది. అయినప్పటికీ కూడా ఆవిడ కంటిన్యూగా రీల్స్ ఫీల్స్ ఏవో సంథింగ్ అనుకుని మొత్తానికి అక్కడ తీసుకొచ్చింది. దాదాపుగా 35 years ఏజ్ ఉన్న అమ్మాయి అంత కెరియర్ని కూడా ఈ ఎలక్ట్రిక్ గార్డెన్స్ వల్ల, రేడియేషన్ వల్ల అలా మన ప్రాణానికి ముప్పులో పరిణామించింది. కాబట్టి నేను అందరికీ చెప్తున్నా ఏంటంటే ఎలక్ట్రిక్ గార్డెన్స్ అనేటివి ఎప్పుడైనా అంటే చెప్పేవారికి మన ఉండవలసిన దానికంటే ఎక్కువ మోతాదు యూజ్ చేసుకున్నప్పుడు ఆ రేడియేషన్ నుంచి మీ ప్రాణానికి ముప్పు ఉంటుంది. అప్పుడు నా చేతిలో ఏం లేదు, 10 days అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత నేను మెడిసిన్ రాసిస్తాను, అది తీసుకుని ఫాలో అవ్వండి. ఓకేనా? ప్రమాదం అంటే నేను చెప్పలేదమ్మా, నేను చెప్పాను వారానికి 3 సార్లు మెడిటేషన్. ఇప్పుడు డబ్బుల విషయం కాదమ్మా, ఇంతకుముందు చెప్పింది ఏంటి, మెడిటేషన్ కానీ యోగా కానీ కరెక్ట్గా చేసేసుకుంటే ఆహార నియమాలు పాటిస్తుంటే ఆరోగ్యం అనేది బాగుంటుంది. అలా కాకుండా కెరియర్ అని, రీల్స్ అని వెళ్తే ఇలా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే కెరియర్ కంటే ముందు మన ఆరోగ్యం తర్వాత మన కుటుంబం, ఇది ఉన్న తర్వాత ఏదైనా బాగుంటుంది. కాబట్టి 10 days మెడిసిన్స్ రాసిస్తాను, అది చూసుకున్న తర్వాత చూసుకుందాం. ఓకేనా? చూడండి కానీ సైలెంట్ చూడండి. ఓకేనా?
flag for Vinaya Kishori working as an LGBTQ.